శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఉద్ధవుడు రాధను స్తుతించుట. తదనంతరం నారదునితో నారాయణుడు ఇట్లా చెప్పాను. ఉద్ధవుడు శ్రీకృష్ణునితో ప్రేరేపించబడి ఆనందంతో గణేశ్వరునికి నమస్కరించి నారాయణుని, శంభుని, దుర్గను, లక్ష్మిని, సరస్వతిని స్మరించి గంగను మనసులో ధ్యానించి దిగీసుడైన ఆ మహేశ్వరుని ధ్యానించి మంగళ సూచనాలు చూసి ఉద్ధవుడు బయలుదేరను. మార్గంలో దుందుభిధ్వనిని, ఘంటాధ్వనిని, శంఖధ్వనిని, హరిశబ్దాన్ని, సంగీతాన్ని, మంగళధ్వని వినెను. పతి పుత్రుడు గల సాధుని, దీపాన్ని, మాలలు, అద్దమును, నిండిన కుండమును, పెరుగు, పేరాలు, పండ్లు, గరిక మొలక, తెల్లధాన్యం, వెండి, బంగారం, తేనె, బ్రాహ్మణుల సమూహాన్ని, కృష్ణసారంను, వృషభాన్ని, నేయిని, కొత్త మాంసాన్ని, గజేంద్రాన్ని, నృపేంద్రుని, తెల్లని గుర్రాన్ని, ధ్వజాన్ని, ముంగిసను, పాలపిట్టను, తెల్ల పుష్పాన్ని, చందనాన్ని, ఈ విధమైన అనేక శుభసూచనలు చూస్తూ బృందావనంకి చేరి ఎదురుగా అత్తి చెట్టును, అక్షయమైన వటవృక్షాన్ని, నిగనిగలాడుతున్న ఎరుపు రంగు గల పుణ్యంనిచ్చే ఈప్సితమైన తీర్థాన్ని, మంచి వేషం గల ఎర్రని భూషణాల చేత అలంకరించబడిన బాలకులను చూసెను. శుచిగా ఉండి బాలకృష్ణ అని పలుకుచూ రోధిస్తున్న వారిని ఓదార్చి దూరంగా వెళ్ళిపోయి ఆనందంతో నగరంలో ప్రవేశించి విశ్వకర్మ నిర్మించిన నందిని శిబిరం చూశాను. ఆ భవనం మణులతో, రత్నాలతో, ముత్యాలు, మాణిక్యాలు, వజ్రాలతో నిర్మించబడింది. రత్నాలతో కప్పబడి మనోహ్లాదమైన ఉత్తమ రత్న కలశాలతో కూడిన చిత్ర విచిత్రాలతో కూడిన ద్వారం చూస్తూ అతడు ప్రవేశించాను. రథంపై నుండి త్వరగా దిగి ఆ ప్రాంగణమందు ఆనందంతో నిలబడెను. యశోద, రోహిణి, వీరులు త్వరగా వచ్చి ఆయన యోగక్షేమాలు అడిగిరి. సంతోషంతో కూర్చున్నటకు ఆసనం చేసి త్రాగటకు నీటినిచ్చి ఆవును, మధుపర్కాన్ని ఇచ్చిరి. ఓ ఉద్ధవ, నందుడు ఎట్లున్నాడు, బలరాముడు, కృష్ణుడు ఎట్లున్నారో, ఎక్కడున్నారో అంతయు ఉన్నదున్నట్లు చెప్పమ్మా అని అడిగిరి. వారి క్షేమ సమాచారం అంతా క్రమంగా ఉద్ధవుడు చెప్పసాగెను. బలరామకృష్ణులతో కూడిన నందుడు ఆనందంగా ఉన్నాడని తెలిపాను. కృష్ణుని ఉపనయనం తర్వాత రాగలడు. శాస్త్రానుగుణంగా ఉండవలసిన రీతిలో మీకు కుశలము చేకూర్చి నేను మధురకు వెళ్తాను. యశోద వినుము అనెను. యశోద, రోహిణులు నందుని, కృష్ణ బలరాముల క్షేమవార్తను విని ఆనందించిరి. అతనికి రత్నాలు, సువర్ణం, వస్త్రాలు కావలసినవి ఇచ్చిరి. అమృతం వంటి పదార్థాలను ఉద్ధవునికి భుజింపచేసిరి. అతడికి ఉత్తమమైన మణులు, రత్నాలు, వజ్రాలు ఇచ్చి అట్లే అనేక రకాలైన మంగళకరమైన వాద్యాలు వాయింపచేసిరి. విప్రుని ద్వారా పరుడైన విభుని, శంకరుని పూజింపచేసిరి. అనేక రకాలుగా తేబడ్డ పదార్థాలు నైవేద్యంగా ఇచ్చిరి. పుష్ప ధూప దీపాలతో, చందన వస్త్ర తాంబూలంతో, మధువు, గవ్వం, ఘృతం వీనితో పూజించిరి. శ్రీ వృందారణ్య దేవత అయిన భవానిని పూజింపచేసిరి. ఓముని షోడశోపచార ద్రవ్యాలతో ఉపచరించిరి. రకరకాలైన బలులు నివేదించి 100 మహిషాలను, శుద్ధమైన 1000 మేకపోతులను, శుద్ధమైన యోగ్యమైన 10,000 మేకలను తీసుకుని వచ్చి బలిగా ఇచ్చిరి. బ్రాహ్మణులకు 100 బంగారు నాణాలు, 100 ఆవులు సమర్పించిరి. కృష్ణునికి క్షేమం జరగాలని వారికి దక్షిణలు కూడా సమర్పించి ఉద్ధవుని ఆదరపూర్వకంగా పలుమార్లు పూజించిరి. యశోదను, రోహిణిని, గోపబాలకులను, గోపాల బాలికలను, వృద్ధులను అందరినీ ఓదార్చి ఉద్ధవుడు రాసమండలం పోయెను. చంద్రమండలం వలె వర్తులంగా ఉన్న అందమైన రాసమండలం దర్శించెను. అచటి మారేడు, వాస్తూకం మొదలుగా అరటి స్తంభాలు 100 కొలది వెలిగిపోతున్నవి. తగినట్టు మృదువైన వస్త్రాలు, చందనపు చిగుర్లు, పట్టుదారంతో కట్టబడ్డ మారేడు దళముల మాలలు గల కిటికీలున్నవి. పెరుగు, పేలాలు, పండ్లు, పట్టు వస్తువులు, పూలు, గరికపోచలు, చందనం, అగురు, కస్తూరి, కుంకుమ వీనన్నింటితో అంతటా సంస్కరించబడింది. 3 కోట్ల గోపికలు దాన్ని చుట్టి ఉండి ప్రయత్నపూర్వకంగా దాన్ని రక్షిస్తున్నారు. సుందరమైన రమ్యమైన 3 లక్షల రతిమందిరాలతో అలంకరించబడి కృష్ణుడు వచ్చినని అనుమానించుచున్న 1,00,000 మంది గోపాలుడు దాన్ని చుట్టి ఉన్నారు. ఆయన యమునా నది ఎడమవైపు నుండి మాలతీవనానికి పోయెను. చందనపు చెట్లకు, చెంపకు చెట్లకు, అడవి మొల్లలకు, అట్లే మొగలి, మాధవి వనాలకు ప్రదక్షిణ చేసి పొగడ, ప్రబ్బలి, అశోకములు అడవిని చుట్టి మల్లిక, మోదుగా, దిరిసిన వనాలను, అట్లే ఉసిరి, కాంచనపు చెట్లను, కర్ణికార చెట్ల వనమును, లవంగ, నాగేశ్వరముల విపినమును, సాలవృక్షముల, తాళవృక్షముల, హింతాల వృక్షముల వనములను, పనస, మామిడి, మనోహరమైన లాంగళీ వనాలను, రమ్యమైన మందార కాననమును ఎడమవైపున ఉండగా త్వరగా అచ్చటకు చేరుకొనెను. అందమైన కుందవనమును చూచి మధుకాననము చేరను. ఆ వనం పుంస్కోకిలల మధురమైన శబ్దములతో నిండినది. అనేకమైన తుమ్మెదలు గుంపులుగా తమ మధుర ధ్వని వినిపిస్తున్నవి. ఆ ధ్వనితో ఆ వనం నిండింది. ఆ ప్రదేశం అడవి చెట్లతో చుట్టబడింది. ఈప్సితమైన ఇప్ప చెట్లకు ఆధారమైనది. గాలి, అడవి పూల వాసనతో ఆ ప్రదేశం అంతటా సువాసన చేరుకొన్నట్టుగా చేసింది. అది చూసి యశోద చెప్పిన
రాజమార్గం గుండా అప్పుడు ఉద్వేగకరం కాని రహస్యమైన బదరీవనానికి త్వరగా చేరుకొనెను. మారేడు పండ్లు, వేప, నారింజవనం, అట్లే పద్మముల, కరవీరముల, తులసి వృక్షముల అడవిని చూసి, ఎర్రనైన పండిన ఇష్టమైన పండ్లను చూసి దాని కుడిపక్క నుండి కదలీవనంలోకి వచ్చెను. మిక్కిలి నిర్జనమైన అడవిలో అందమైన రాధ ఆశ్రమాన్ని చూసెను. శ్రేష్టమైన మన్నులతో చేసిన ప్రాకారం, కందకం, దుర్గమ్మలు ఆ ఆశ్రమం చుట్టూ ఉన్నవి. అది శత్రువులు ప్రవేశించుటకు ఏమాత్రం వీల్లేనిది. మిత్రులు ప్రవేశించుటకు సులభసాధ్యం, సుఖకరం. దాని సంకేత మార్గంలో రక్షకులు పరిరక్షిస్తున్నారు. విశ్వకర్మ దీన్ని నిర్మించను. అది చిత్ర విచిత్రాలతో కూడి శ్రేష్టమైన రత్నాల్లో ఉత్తమమైన వానితో చేయబడి రత్న స్తంభాలతో చక్కగా ప్రకాశిస్తున్నది. రత్న సోపానాలతో కూడిన మందిరంతో మనోహరంగా ఉన్న అమూల్యమైన రత్నాలతో చేయబడింది. కలశాలతో అంతటా ప్రకాశిస్తున్నది. అగ్నితో శుద్ధి చేయబడిన వస్త్రాల పతాకాలతో అలంకరించబడింది. మంచి రత్నాలతో చేసిన దర్పణాలతో ఉత్కృష్టమైనది. తెల్లని చామరాలతో నింపబడింది. ఉద్ధవుడి రత్న కవాటాలు గల ఆ భవన సింహద్వారం చూసెను. ఆ ద్వారం పైన విచిత్రమైన రమ్యమైన వనమును రమ్యమైన కదంబవనాన్ని, వారి వస్త్రాపహరణాధికమును, విశ్వకర్మ నిర్మించిన మిక్కిలి అందమైన రాసమండలాన్ని దర్శించెను. గోపాలురు గోపికలతో కూడిన పలు విధాలైన కుటీరాలను, అందమైన వేత్రములను చేత ధరించిన 1,00,000 గోపికలతో రక్షించబడుచున్న, ఎప్పుడు స్వేచ్ఛగా విహరించు అధిక బలవంతులున్న ఆ ప్రాంతాన్ని ఆనందంతో చూసెను. ఎదురుగా ఆ ద్వారాన్ని చూసి దానికన్నా ఉత్తమమైన ఇష్టమైన దాన్ని దాటి అతడు 2వ ద్వారం దాటెను. తర్వాత అన్నింటికన్నా విలక్షణమైన 4వ ద్వారం చేరుకొనెను. ఆ పైన విచిత్రమైన ఉత్తమమైన 5వ ద్వారాన్ని, అంతటి తర్వాత సుందరంగా ఉన్న పర్వమైన 6వ ద్వారం చేరను. అక్కడ గోడలపై రామరావణ యుద్ధం అందంగా చిత్రితమైంది. విష్ణువు యొక్క 10 అవతారాలు, కృత్రిమమైన రాసమండలం, యమునా నది, జలకేలిని చూసెను. విష్ణువు యొక్క 10 అవతారాలు చిత్రితమైంది. కృత్రిమమైన రాసమండలం, యమునా నది, జలకేలి ఇవన్నీ విశ్వకర్మ ఏర్పరిచినవి. 6వ ద్వారంను 1000 మంది గోపికలు రక్షిస్తున్నారు. వారు శ్రేష్టమైన రత్నాల్లో ఉత్తమమైన వానితో చేయబడ్డ అలంకారాలు అలంకరించుకొని వజ్రములు పొదిగిన మంచి రత్నాలతో చేసిన దండం చేత ధరించి ఉత్తమమైన మనలు, ముత్యాలు, మాణిక్యాలు, వజ్రంలో నిర్మించిన హారములు ధరించి ఉండిరి. ఇప్పుడు వారికి నాయకురాలైన మాధవి ఉద్ధవుని క్షేమ సమాచారం అడిగింది. ఆ ఉద్ధవుడు క్రమంగా పూర్తిగా సమాధానం చెప్పాను. ఆ మాధవి చాలా ఆనందించి ఆనందంతో తనక్కడ ఉంచింది. రాధా ప్రియ సఖీగణం వెళ్ళి ఉద్ధవుని రాకను రాధకు చెప్పింది. రాధ తన ప్రియ సఖీగణంతో మంగళవార్తను విని ఆనందంతో శంఖధ్వనిని, గంట, పటహం, మృదంగముల ధ్వని చేయించింది. ప్రియమైన వాడు వచ్చిన వాడైన ఉద్ధవుని యోగక్షేమం త్వరగా ప్రశ్నించింది. ఆనందంతో ఉత్తమమైన తన అభ్యంతర మందిరంలోనికి రాధ అతన్ని ప్రవేశపెట్టమన్నది. అమూల్యమైన రత్నాలతో నిర్మించబడ్డ శ్రేష్టమైన మందిరానికి పోయి అతడు అమావాస్య నాటి చంద్రకలవలే ఉన్న రాధను తన ఎదురుగా చూసెను. బాగుగా వికసించిన పద్మం వంటి నేత్రాలు కలది, నిద్రిస్తున్నది, శోకం వల్ల మూర్ఛిల్లున్నది, ఏడుస్తున్నది, ముఖం ఎర్రబారినది, బాధపడుతున్నది, సొమ్ములని తీసివేసినది, చేష్టలుడిగి ఉన్నది, ఆహారం తినుట లేనిది, బంగారం రంగు గల కుండలాలు ధరించినది అయిన రాధను దర్శించను. ఆమె గొంతు, పెదవి ఎండిపోయినవి, కొద్దిపాటు ఊపిరితో ఉన్నది. ఆమెను చూసి భక్తితో ఉద్ధవుడు తన మెడను వంచి ఆమెకు నమస్కరించెను. భక్తితో భక్తుడైన ఆ ఉద్ధవుని శరీరమంతా పులకాంకురములు పొడమినవి. అంతటా ఉద్ధవుడు రాధ పాదపద్మాలకు నమస్కారం, బ్రహ్మాది దేవతలతో నమస్కరించబడినట్టుది. ఆమె కీర్తిని కీర్తించగానే ముల్లోకాలు పవిత్రములు కాగలవు. గోలోకంలో ఉండు రాధకు నమస్కారం, శతశృంగ వాసురాలకి, చంద్రవతికి నమస్కారం, తులసీవన వాసురాలకి, వృందారణ్య వాసురాలకి నమస్కారం, రాసమండల వాసురాలకి, రాసేశ్వరికి నమస్కారం, విరజాతీర నివాసురాలకి, వృందకు నమస్కారం, బృందావన విలాసనికి, కృష్ణకు నమస్కారం, కృష్ణుని ప్రియకు, శాంతురాలకి నమస్కారం, కృష్ణుని వక్షస్థల నివాసురాలకి, కృష్ణుని ప్రియురాలకి నమస్సులు. ఇక వైకుంఠవాసిని మహాలక్ష్మికి నమస్కారం, విద్యాధిష్టాతృ దేవతకు సరస్వతికి నమస్కారం, ఐశ్వర్యమునకంతకు అధిదేవత అయిన కమలకు, పద్మనాభని ప్రియకు, పద్మకు, మహావిష్ణువు తల్లికి, పరదేవతలలో మొదటిదైన మహామాతకు, సింధుసుతకు, మర్త్యలక్ష్మికి, నారాయణ ప్రియకు, నారాయణకి, విష్ణుమాయకు, వైష్ణవికి, మహామాయా స్వరూపురాలకి, సంపదకు, కళ్యాణ రూపిణికి, శుభురాలకు, 4 వేదముల తల్లి అయిన ఆమెకు, సావిత్రికి, దుర్గా వినాశనికి, దుర్గాదేవికి, ఇదివరలో కృతయుగంలో తేజస్వంతుల్లో సర్వదేవతల తేజస్సుకు అధిష్టానమైన ప్రకృతికి ఆనందంతో నమస్కరిస్తున్నాను. త్రిపుర సంహారికి, త్రిపురకు, సుందర స్త్రీలలో రమ్యమైన ఆమెకు, నిర్గుణురాలకు నమస్కారం, నిద్రా స్వరూపురాలకి, నిర్గుణురాలకి నమస్కారం, దక్షసుతకు, సతికి, శైలసుతకు, పార్వతికి నమస్కారం,
తపస్వినికి ఉమకు నమస్కారం. నిరాహార స్వరూపురాలికి అపర్ణకు నమస్కారం. గౌరీలోక విలాసునికి, గౌరికి, కైలాసవాసునికి, మహేశ్వరికి, నిద్రా స్వరూపురాలికి, దయాస్వరూపురాలికి, శ్రద్ధాస్వరూపురాలికి నమస్కారం. ధృతి, క్షమా, లజ్జ స్వరూపురాలికి, తృష్ణ, క్షుత్తు స్వరూపురాలికి, స్థితికర్తృకి, సంహార రూపిణికి, మహామారికి, భయకు, అభయ రూపురాలికి నమస్కారం. ముక్తిదాయనికి నమస్కారం. స్వధకు, స్వాధా రూపురాలికి, శాంతికి, కాంతికి, తుష్టికి, పుష్టికి, దయా స్వరూపురాలికి నమస్కారం. నిద్రా స్వరూపురాలికి, శ్రద్ధకు, క్షుత్పిపాస స్వరూపురాలకు, లజ్జకు నమస్కారం. ధృతికి, క్షమకు, చేతన స్వరూపురాలికి, సర్వశక్తి స్వరూపునికి, సర్వమాత్రకు, అగ్నిలో దాహస్వరూపురాలైన ఆమెకు, భద్రకు, పూర్ణచంద్రునితో శోభకు, శరత్పద్మంలో శోభకు నమస్కారం. పాలకు దాని తెలుపుదనానికి భేదం లేనట్టే, వాసనకు భూమికి భేదం లేనట్టుగానే, నీటికి చల్లదనానికి ఆకాశానికి భేదం లేనట్టుగానే, వెలుగుకు సూర్యునికి భేదం లేనట్టే, లోకంలో, వేదంలో, పురాణంలో రాధామాధవులకు భేదం లేదు. ఓ కళ్యాణి మేలుకో, ఓ సతీ నాకు సమాధానమిమ్ము అని పలికి ఉద్ధవుడి అక్కడ పలుమార్లు రాధకు నమస్కరించను. ఇట్లు ఉద్ధవుడు చేసిన స్తోత్రం భక్తితో చదివిన వారు ఈ లోకంలో సుఖమును అనుభవించి చివరకు హరిమందిరం చేరుతారు. ఈ స్తోత్రం చదివిన వారికి బంధువిచ్ఛేదం కలగదు, మిక్కిలి దారుణమైన రోగశోకాలు కలగవు. భర్త దేశాంతరమందున్న స్త్రీ భర్తను పొందగలదు. భార్యకు దూరంగా ఉన్నవాడు తన ప్రియురాల్ని, సంతానహీనుడు పుత్రుల్ని, ధనహీనుడు ధనాన్ని, భూమి లేనివాడు భూమిని, ప్రజాహీనుడు ప్రజను పొందును. రోగి రోగం నుండి ముక్తుడగును. జైల్లోని వాడు జైలు నుండి ముక్తుడు కాగలడు. భయం కలిగిన వాడు భయం నుండి, ఆపదలో ఉన్నవాడు ఆపద నుండి ముక్తుడు కాగలడు. అంతంత మాత్రం కీర్తి గలవాడు మంచి కీర్తివంతుడగును. మూర్ఖుడు పండితుడుగా మారును. ఓం శాంతి శాంతి శాంతి.